ओं नमः शिवाय शिवाय गुरुवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ते 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 नमो नमः। श्रीमात्रे नमः। ओं गंगणपते नमः। ओं नमः शिवाय शिवाय गुरुवे नमः। मातृभ्यो पितृभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. లగ్నాలు వాటి లక్షణాలు కార్యక్రమంలో భాగంగా మీన లగ్న జాతకులకంతా కూడా ఎటువంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుంటున్నాం. గోచార చక్రవశాత్తు మీనరాశిలో అంతా కూడా శుక్ర బుధ శని రాహు సూర్య చంద్రుడి యొక్క కలియిక అంతా కూడా మీనరాశిలో సంభవిస్తుంది. బృహస్పతి అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. కుజుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశిలో ఈ యొక్క కేతు యొక్క సంచారం జరుగుతుంది. కావున గోచార చక్రం ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ యొక్క మీన లగ్న జాతకులకంతా కూడా ప్రధానంగా ఎటువంటి లక్షణాలతో ఉంటారయ్యా అంటే వీళ్ళు గుణవంతులు కీర్తివంతులుగా అంటారు. మంచి అందమైన జీవితంతో ఉంటారు. అందంగా ఉంటారు. బాగా పొడుగ్గా ఎత్తుగా ఉంటారు. విలాసమైన జీవితం జీవించడానికి విదేశాలలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తుంటారు. గుణవంతులు కీర్తివంతులు శాస్త్ర పరిశోధనలు చేసే యోగకరంగమైన వృత్తిలో ఉంటారు. ప్రతి విషయం కూడా వీళ్ళు ధనవంతులుగా ఉంటారు. ధనం కోసం అని చెప్పేసి బాగా కష్టపడుతూ ఉంటారు. దాన గుణం అనేది ఉంటుంది. వీళ్ళు దైవ గుణం అనేది ఉంటుంది. దైవికమైన కార్యక్రమంలో పుణ్యాది కార్యక్రమంలో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది. ప్రతి విషయంలో కూడా దాన గుణము వీళ్ళకంతా కూడా ఖర్చు బాగా పెడుతూ ఉంటారు. ఈ యొక్క డబ్బులంతా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. దాన ధర్మాది కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల కోసం అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా సాత్వికమైన గుణంతో ఉంటారు. కావున గురుకటాక్షం కోసం దత్తాత్రేయ ఆరాధన లభిస్తూ ఉంటుంది. దత్తారాధన చేయడం వల్ల జయ గురు దత్తాత్రేయాయ నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల స్మరణ మాత్రైన సంతుష్టాయ జయ గురు దత్తాత్రేయాయ నమః ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మేధా దక్షిణామూర్తి దేవాలయంలో పసుపుతో చేసిన అభిషేకం చేసుకోవడం వల్ల ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి సుఖమైన జీవితం జీవించడానికి మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేసుకునేటప్పుడు ఆడిచ్చిన పసుపునంతా కూడా అమ్మవారికి దానంగా ఇవ్వండి. తద్వారా మీరంతా కూడా అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది. గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది. అట్టి పళ్ళనంతా కూడా దేవాలయంలో దానంగా ఇవ్వండి గురువారం రోజున శుక్రవారం రోజున. తద్వారా మీకు మంచి సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం అని చెప్పేసి మీరు గురుకటాక్షం కోసం అని చెప్పేసి బృహస్పతి అనుగ్రహం కోసమని శుక్రుడి అనుగ్రహం కోసమని దానాలు కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. ప్రధానంగా వీరంతా కూడా ఈ ఒక బృహస్పతి ప్రీతికరంగా శనగల్ని దానం చేసుకోవడం వల్ల గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం ప్రధానంగా నల్లనములు దానం చేసుకోవడం వల్ల మీకు శనీశ్వర దోష నివారణార్థం జరిగి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో ఉంటారు. కావున దోషమంతా కూడా తిరిగి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మీన లగ్న జాతకులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సర్వదోష నివారణార్థం మీకంతా కూడా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి దత్తాత్రేయ ఆరాధన, వెంకటేశ్వర ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క మేధా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి. తద్వారా మంచి జీవన విధానంలో మీకంతా కూడా మార్పులు చెందుతూ ఉంటారు. ఉద్యోగంలో మార్పులు కానీ స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటే స్థిరత్వం లభించడం కానీ అష్టైశ్వర ప్రాప్తి లభించడం కానీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా కూడా లగ్నాలకి గుణాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కావున వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేస్తే కనుక మమ్మల్ని కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని జాతకాలు చెప్పుకుంటే కనుక మీకంతా కూడా పరిహారాలు సూచించి మీకంతా కూడా యజ్ఞాధికరతలు, వారాహి హోమము, దత్తాత్రేయ హోమము, కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి చండీ హోమాది కార్యక్రమాలంతా కూడా జప కార్యక్రమాలంతా కూడా చేయించి మీకంతా కూడా రక్షక చేయించడం జరుగుతుంది. జప హోమాది కార్యక్రమాలంతా కూడా చేయించడం వల్ల నవగ్రహ శాంతి కర్మలంతా కూడా ఆచరించడం వల్ల విశేష కార్యక్రమాలంతా కూడా విశేషమైన పూజలు చేయించుకోవడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతూ ఉంటుంది. మంచి రాజయోగంలో ఉంటారు మీనరాశి వాళ్ళు. అంతా కూడా సుఖమైన జీవితం జీవించడానికి, అందంగా ఆనందమైన జీవితం జీవించడానికి, ఈ యొక్క కళాత్మకమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున కళల మీద ఆసక్తి ఉంటుంది వీళ్ళకంతా కూడా. కళా రంగంలో మంచి కీర్తి గణిస్తూ ఉంటారు. వ్యాపార రంగంలో కూడా మంచి కీర్తి గణిస్తూ ఉంటారు. ఉద్యోగంలో కూడా మంచి కీర్తివంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం కోసమని విదేశాల్లో స్థిరత్వం కోసమని నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కావున ఈ లక్షణాలు అనేది ఉంటాయి.
జయ గురు దత్తాత్రేయ నమః. శివాయ గురువే నమః. కుంభలగ్న జాతకులు ధైర్యవంతులు, ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది. దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభలగ్న జాతకులు నిదానంగా వీళ్ళు విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు. ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి శుక్రుడు బుధుడు కారకుండా అవుతాడు కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది. రాహు అంతా కూడా కొంచెం దోషకారకుడుగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినుములని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి, విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పచ్చాని ఉంగరాన్ని ధరించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు, వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం వీళ్ళంతా కూడా నల్లనములని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీళ్ళు కలబరి దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి, మీకు మంచి జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ జాతకం ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ హోమము, కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరీత్యా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి కీర్తివంతులు, గుణవంతులుగా ఉంటారు. కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటికి వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా 108 సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి, మాకు మంచి జరుగుతూ ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః. స్మరణ మాత్రేణ సంతుష్టాయ జయ గురు దత్తాత్రేయాయ నమః. ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పరిహారాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ పఠనం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం అంతా కూడా మే 15వ తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకు అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోగకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పేదవాళ్ళకి వస్త్రదానము, అన్నదానం చేయండి. దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి, తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. శివాయ గురువే నమః. యా దేవి సర్వభూతేషు మాతృమే నమస్తస్తే 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 నమో నమః.